అల్లు అర్జున్ని వాస్తవంగా పోలీసులు ఏమన్నారు, సంధ్యా థియేటర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు అన్నారు. పర్మిషన్కి అప్లై మేమే చేసాం ఆ రోజున అని చెప్పి వాళ్ళు చూపించారు. అదంతా పక్కన పెడదాం. నిజంగా అయితే కనుక పోలీసులు వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చెక్ చేస్తారు అక్కడికి వస్తున్నాడని తెలిసినప్పుడు. ఆ రోజున అందరికీ తెలుసు, ఇంటెలిజెన్స్కి తెలుసు, ఈవెన్ థియేటర్ వాళ్ళు కూడా చెప్పారు. సరే, వాళ్ళు ఆ రోజున జరిగిన తొక్కిసలాటకి వాళ్ళది బాధ్యత కాదన్నారు, అల్లు అర్జున్ది బాధ్యత అన్నారు. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. బాగుంది. ఇవాళ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు, ఇదే పోలీసులు జైలుకి పంపించారు. మరి జైలు నుంచి వదిలిపెట్టే పోలీసులకి ఏంటి బాధ్యత? అతను ఒక నిందితుడు, అతను బెయిల్ తీసుకున్నాడు, అతను దోవన అతను వచ్చేస్తాడు కదా, పోలీసులకి ఏంటి బాధ్యత? ఇవాళ పోలీసులు ఏమన్నా అల్లు అర్జున్ పర్మిషన్ అడిగాడా? లేదు కదా. మరి వెనక బ్యారక్స్ వైపు నుంచి ఎలాగ తీసుకొచ్చారు? పోలీసుకు సంబంధించినటువంటి వెహికల్లో తీసుకొచ్చేసి ఎట్లా వదిలిపెట్టారు? అంటే వేరే వెహికల్లో ఎందుకు తీసుకొచ్చారు? అంటే పోలీసులకి ఏంటి సంబంధం? అది బెయిల్ ఇచ్చేసిన తర్వాత అల్లు అర్జున్ వెళ్తాడు తందాం, తను ఎట్లా వెళ్ళాలన్నది అతని ఇష్టం కదా. ఇవాళ దాంట్లో పోలీసులకు సంబంధం ఏంటి? అంటే అల్లు అర్జున్ కనుక అట్లాగా తన వెహికల్లో వెళ్తూ ఉంటే అభిమానులందరూ వెంట వస్తే అది పెద్ద క్రౌడ్ అవుతుంది అన్నటువంటిది. మరి ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు క్రౌడ్ అవుతున్నప్పుడు ఆ రోజున సినిమా రిలీజ్ అప్పుడు ఇంకెంత ఉంటుంది? ఆ రోజున బాధ్యత చేయలేదు, ఈ రోజున మాత్రం బాధ్యత అనే కంటే కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి కనుక అప్పుడు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఎవరూ పిలవలేదు, జనాలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడానికి. ఆ తరహాలో జనం ఎక్కడొచ్చేస్తారో అది ప్రభుత్వానికి వ్యతిరేకత కింద మారుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అంటే పోలీసులు పోలీసింగ్ చేస్తున్నారా, ప్రభుత్వాల కోసం పనిచేస్తున్నారన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం.